वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। మనము 12 మంది మహాజనులలో భాగంగా భీష్ముడి గురించి చెప్పుకుంటున్నాం. ఈ 12 మంది మహాభాగవతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మహాజనులు అనేసి అంటారు. వీళ్ళు నడిచినటువంటి దారిలో నడవడం వల్ల మన యొక్క జీవిత లక్ష్యాన్ని చేరుకుంటాము. ధ్రువ మహారాజు కూడా ఊరికే ధ్రువ అంటున్నాను, పృథు మహారాజు కూడా వాళ్ళ రాజ్యసభలో రాజ్య శాసనాలని చెప్పేటప్పుడు ప్రజలందరికీ 12 మంది మహాజనుల గురించి చెప్తారనమాట. వీళ్ళు నడిచినటువంటి దారిలో నడవడం వలన మన యొక్క జీవిత లక్ష్యాన్ని మనం పొందుతాము అని చెప్పేసి. స్వయంభూర్నారద శంభో కుమార కపిలో మనహో ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయ్యా సఖీర్వయం ద్వాదశైతే విజానీమో ధర్మం భాగవతం బట గుహ్యం విశుద్ధం దుర్బోధాం యాం జ్ఞాత్వా అమృతమస్నతే. అలాంటి అమృతమైనటువంటి స్థితిని పొందాలి అంటే రాజు ఏమంటున్నాడంటే, రాజు చేసేటటువంటి పనులకి మీరు సహకరిస్తే రాజు పొందేటటువంటి ఉత్తమ లోకాన్ని, ఉత్తమ స్థానాన్ని మీరు కూడా పొందుతారు. ఆ విధంగా ఈ భాగవత మహాశైలైనటువంటి ఈ భాగవతోత్తములైనటువంటి మహాజనుల యొక్క దారిలో మనం నడవడం వలన వాళ్ళు పొందినటువంటి ఉత్తమ గతిని మనం పొందుతాము అనేసి పృథు మహారాజు చెప్తున్నారు. ప్రభుపాదుల వారు కూడా అదే అంటున్నారు. ఏమంటున్నారంటే, ఎప్పుడైతే గొప్పగా భక్తి ప్రచారం జరుగుతుందో అలాంటి ఉత్తమ భక్తుల యొక్క ప్రచారానికి సహకారాలు అందించిన వాళ్ళందరూ కూడా ఆ ఉత్తమ భక్తులు చేరినటువంటి ఆ స్థితిని ఈ భక్తులు కూడా పొందుతారు అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఇది సాక్షాత్తు మనం ఇప్పుడు దర్శనం చేసుకోవచ్చు. ప్రభుపాదుల వారు ఎప్పుడైతే తన పాశ్చాత్య దేశాలకు వెళ్ళి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేశారో ఆయనకు తోడ్పడినటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప భక్తులుగా మారారు. వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి చేరుకునేటటువంటి స్థాయికి వాళ్ళు చేరుకున్నారు. అంటే ఇది మనం కళ్ళతో కూడా ఇప్పుడు దర్శనం చేసుకుంటూ ఉన్నామన్నమాట. అందుకే భగవంతుడి యొక్క భక్తులకి భక్తి ప్రచారానికి హెల్ప్ చేయాలి అని చెప్పేసి ప్రభుపాదుల వారు అంటున్నారనమాట. మరి భీష్మదేవుడు తను బాణశయ్య మీద పడుకొని ఉన్నాడు. తను ఏ విధంగా ఉన్నాడు? మొత్తం శరీరం అంతా రక్తసిక్తమై రక్తం కూడా కారిపోయింది. ఇంకా శరీరంలో రక్తం అనేది లేదు. ఆ శరీరంలో ఏ పార్ట్ కూడా, ఏ అంగము కూడా కదలడానికి సిద్ధంగా లేదు, కదలలేని స్థితిలో ఉంది. ఓన్లీ ఆయన శరీరంలో కదిలేటటువంటి భాగాలు 2 ఉన్నాయంట. ఏంటి అంటే కళ్ళు ఇంకా నోరు, అంతే. కళ్ళతో వచ్చిన వాళ్ళందరినీ కూడా సాదరంగా స్వాగతం చెప్తూ వాళ్ళకి ఉత్తమమైనటువంటి మాటలతో వాళ్ళని సత్కరిస్తున్నాడు. మరి ఎప్పుడైతే ఈ భీష్ముడు తన శరీరాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడో అప్పుడు భీష్ముడి యొక్క కళ ఏంటి? ధర్మాన్ని స్థాపించడము. ఆయన ధర్మం సైడ్ ఉన్నాడు, అయినా కానీ ఆయన ధర్మాన్ని స్థాపించాలి అనే కోరిక ఆయన హృదయంలో ఉంది. పాండవులు గెలవాలి అనే కోరిక తన హృదయంలో ఉంది. ఇప్పుడు పాండవులు గెలిచాక ఈ మండలాన్ని వాళ్ళు ఏలుకోబోతున్నారు. మరి అలాంటి భూమండలానికి రాజులని చూడాలి అనే కోరిక తనకు ఉంది. కాబట్టి ఆయన యొక్క కోరికను పూర్తి చేయడం కోసం గాను కృష్ణుడు పాండవులని రాజులుగా తయారయ్యి వాళ్ళని రథంలో కూర్చోబెట్టుకొని భీష్ముడు ఎక్కడైతే తన శరీరాన్ని త్యాగం చేయబోతున్నాడో ఆ కురుక్షేత్ర యుద్ధం యొక్క స్థలం ఏదైతే ఉందో అక్కడికి వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్తున్నాడు అనమాట. వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది గొప్ప పర్సనాలిటీస్ కూడా అక్కడికి వస్తారనమాట.
భీష్ముడు తన యొక్క దేహత్యాగాన్ని చేయబోతున్నాడు. ఎందుకంటే అంతే నారాయణ స్మృతి. మరి ఆయన చనిపోయే ఈ సమయంలో సాక్షాత్తు నారాయణుడు ఎక్కడికి వస్తున్నాడు. అక్కడికి ఈ సన్నివేశానికి అక్కడికి సాక్షాత్ పర్వతముని, నారదముని, దౌమ్యుడు, భగవతావతారమైన వ్యాసదేవుడు, బృహదస్వుడు, భరద్వాజుడు, వీళ్ళందరూ కూడా వాళ్ళ శిష్యులతోనూ, తర్వాత పరశురాముడు, వశిష్ఠుడు, ఇంద్రప్రభుడు, త్రితుడు, గృత్సమానుడు, అసితుడు, కక్షివానుడు, గౌతముడు, అత్రి, కౌశికుడు, సుదర్శనుడు వంటి గొప్ప గొప్ప ఋషులు కూడా అక్కడికి వచ్చారంట. ఎందుకు? భీష్మదేవుడి యొక్క ఆయన చావు ఎంతో ఉత్తమమైంది. దానిని ఇంకా ఉత్తమంగా చేయడం కోసం గాను, ఆయన చెప్పేటటువంటి సూచనలు వినడం కోసం గాను, ఆయన శరీర త్యాగాన్ని భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటూ భగవంతుడిని ప్రార్థిస్తూ ఏ విధంగా శరీర త్యాగం చేయబోతున్నాడో దర్శించడం కోసం గాను వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారనమాట. అక్కడికి కశ్యప, అంగిరాదులు కూడా వచ్చారంట. వాళ్ళ శిష్యులందరితో కూడా వాళ్ళు అక్కడికి వచ్చారు. మరి వీళ్ళందరినీ కూడా భీష్మదేవుడు వాళ్ళందరినీ సాదరంగా తను ఆహ్వానిస్తున్నాడు. మరి ఆహ్వానించాలి అంటే విందుని ఏర్పాటు చేయాలి, తర్వాత బాజా భజంత్రీలు, తర్వాత రకరకాలైనటువంటి సామాగ్రిలని సమకూర్చి వాళ్ళందరి గొప్ప గొప్ప వ్యక్తులకి ఆయన స్వాగతాన్ని పలకాలి. కానీ ఇప్పుడు తను ఉన్నటువంటి స్థితిలో అలాంటివేవి కూడా తను సమకూర్చలేడు. అందుకని తన యొక్క మధురమైన వాక్కులతో, తన యొక్క కనుచూపులతో వాళ్ళందరికీ కూడా స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాడనమాట. సో భగవంతుడి యొక్క భక్తుడు ఎలా ఉంటాడు అంటే తను ప్రతి పరిస్థితుల్లో కూడా చాలా తెలివిమంతుడిగా తను ప్రవర్తిస్తూ ఉంటాడనమాట. అదేవిధంగా భీష్మదేవుడు ఇప్పుడు తను మరణానికి సమీపంలో ఉన్నటువంటి వాడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చాలా గొప్పగా తను ఆహ్వానం పరిచాడనమాట. తర్వాత ఇంకా అక్కడికి పాండు కుమారులు వచ్చారనమాట. వచ్చి తాతని ఆ స్థితిలో చూడడం వాళ్ళకేమీ ఇష్టం లేదు. అసలు ఇష్టం లేకనే కదా అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అనేసి అంటాడు. మరి ఎప్పుడైతే అక్కడికి వచ్చి మౌనంగా కూర్చుంటారనమాట. కూర్చుంటే అప్పుడు తాత మనవళ్ళని చూసి అభినందిస్తున్నాడు, కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు. చెప్తూ ఇంకా వాళ్ళందరినీ చూసి కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకుంటున్నాడు. ఏంటి అంటే అవి ప్రేమ అశ్రువులను తెచ్చుకుంటున్నాడు. మనవళ్ళని ఆ రాజు వేషాల్లో పాటలో చూసి చాలా సంతోషిస్తున్నాడు అనమాట. తర్వాత భీష్మదేవుడు ఏమంటున్నాడంటే అహో కష్టమహో న్యాయం యద్యూయం ధర్మనందన జీవితం నర్హదా క్లిష్టం విప్రధర్మాచితాశ్రయ. అసలు మీరు అనుభవించినటువంటి కష్టాలు ఎలాంటివి, అవునా కాదా? ఎంతటి అన్యాయాన్ని మీరు భరించారు. మరి ఇలాంటి కష్టాల్లో కూడా మీరు ఇంకా జీవించే ఉన్నారు అంటే ఏంటి? దేనివల్ల మీరు జీవించబడి ఉన్నారు అంటే బ్రాహ్మణులు ఇచ్చినటువంటి ఆశీర్వాదమా, లేకపోతే అచ్యుతుడి వలన అచ్యుతుడి యొక్క ధర్మం అంటే భగవంతుడు సాక్షాత్ ధర్మాన్ని రక్షించడం కోసం గాను వీళ్ళతో ఉన్నాడు. ఆయన చేయాల్సిన కార్యాన్ని, ఆయన యొక్క దాని యొక్క శ్రేయాన్ని ఆయన భక్తులకి తను ఇవ్వబోతున్నాడు అనమాట. ఆ విషయం చెప్తున్నాడు. ధర్మనందనుడు ధర్మానికి ఏమంటారు ప్రతినిధి, ధర్మరాజు, గాంధీవధారి, తనకి అసలు ఎదురే లేదు. అలాంటి గాంధీవధారిని ఎవరు ఓడించలేరు. అలాంటి గాంధీవధారు ఉన్నాడు. బలం కలిగినటువంటి భీముడు ఉన్నాడు. మరి ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. అయినా కానీ మరి వాళ్ళు ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారు? అన్ని కష్టాలు అనుభవించారా? ఎన్ని మోసాలకి పాల్పడ్డారు. చిన్నప్పటి నుంచి విషం పెట్టి చంపాలి అని, తర్వాత ఇంటికి నిప్పు పెట్టి, తర్వాత వాళ్ళ ఆస్తిని లాగేసుకొని అడవికి పంపించేసి వాళ్ళ భార్యని రచ్చకి ఈడ్చి, తర్వాత వాళ్ళ పిల్లల్ని చంపి ఎన్ని రకాల అన్యాయాలని వాళ్ళు ఇప్పుడు సహించారు. మరి ఎన్ని కష్టాలు ఎలా అనుభవిస్తున్నారు అనేసి తను అంటున్నాడు అనమాట. అయ్యో ఇదెంత కష్టం, ఇదెంత అన్యాయము అనేసి అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే నా కుంతి, నా కోడలి తను ఏంటి ఎప్పుడైతే నా కొడుకుని పెళ్లి చేసుకుందో పాపము ఇంతమంది సంతానంతో తను వెదవైన తర్వాత ఎన్నో కష్టాలను అనుభవించింది. కానీ మీరు పెరిగి పెద్దవారే అమ్మని సుఖం పెట్టకుండా ఇంకా ఆమెకి గొప్ప కష్టాలని, గొప్ప దుఃఖాన్ని మీరు తెచ్చిపెట్టారు అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే మరి ఏదైతే ఈ కష్టాన్ని అనుభవించారో ఆ కష్టం ఎవరి చేతిలో ఉంది అంటే ఇది కాలం చేతిలో ఉంది. కాలం ఎవరంటే భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క కాలస్వరూపమే, దానివల్లనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాలము పరమ విచిత్రమైనటువంటిది అనేసి చెప్తున్నాడు అనమాట. మరి
మీ దగ్గర బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణుల ఆశీర్వాదం ఉంది, తర్వాత ఏమంటారు గదాధారి అయిన భీముడు ఉన్నాడు, గాండివధారి అర్జునుడు ఉన్నాడు, గొప్ప ధర్మపరుడైన ధర్మరాజు ఉన్నాడు. అయినా కానీ ఇన్ని ఉన్నా కూడా స్వయంగా సాక్షాత్ దేవదేవుడైనటువంటి అందరి హృదయాల్లో నివసించేటటువంటి పరమాత్ముడు కృష్ణుడు ఉన్నా కూడా ఇన్ని విపత్తులు ఎలా కలుగుతున్నాయి, ఇన్ని కష్టాలు ఎలా కలుగుతున్నాయి? ప్రతి కష్టంలో కూడా, ప్రతి నష్టంలో కూడా భగవంతుడు స్వయంగా వచ్చి వాళ్ళకి చేయూతనిస్తున్నాడు. కానీ ఆ కష్టాలను రాకుండా ఆగాయా? అలా కాదే, ఎలా సంభవిస్తున్నాయి అంటే అప్పుడు చెప్తున్నాడు అనమాట, ఇది భగవంతుడి యొక్క మాయ, దీన్ని ఎవరు కూడా తెలుసుకోలేరు, ఇది ఎవరు కూడా ఆలోచించలేరు. గొప్ప గొప్ప మహాతత్వవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీన్ని తెలుసుకోలేరు. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆ మాయతో మోహితులు అవుతారు అనేసి చెప్తున్నాడనమాట. ఇదంతా కూడా భగవంతుడి యొక్క ప్లానే సుమి, ఇదేమి దేనివల్ల వచ్చింది కాదు అనేసి చెప్తున్నాడు. అందుకనే భగవంతుడి యొక్క ప్లాన్ని నువ్వు అంగీకరించు. ఎందుకు? తన హృదయంలో వ్యాకులతతో ఉన్నాడు. తను ఎంత వ్యాకులంగా ఉన్నాడు అంటే, నేను ఇప్పుడు రాజ్యాన్ని స్వీకరించను, నేను బ్రతికి ఉండడం కూడా వేస్ట్, ఇప్పుడు జరిగినటువంటి ప్రాణ నష్టం, ధన నష్టం ఏదైతే జరిగిందో అది నా వల్లే అయ్యింది అని తను చాలా వ్యాకులతతో ఉన్నాడు. కాబట్టి అందుకే ఇప్పుడు భీష్ముడు చెప్తున్నాడు అనమాట, ఏది జరిగినా కూడా అంతా కృష్ణ ప్లాన్తోనే జరుగుతుంది. అందుకే నువ్వు ఇప్పుడు ఈ అనాథలైనటువంటి ఇంత లాస్లో, ఇంత ప్రాణ నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రక్షణ భారాన్ని నువ్వు స్వీకరించు అని చెప్పేసి మనవడికి చెప్తున్నాడు అనమాట. అంటే భగవంతుడి మాయని ఎవరు కూడా తెలుసుకొనలేరు. అది మాయ కాదు, అది భగవంతుడి ప్లాన్. ఎందుకు అంటే భగవంతుడు ధర్మాన్ని పరిరక్షించడం కోసం గాను, తర్వాత ఆయన చేసేటటువంటి లీలల ద్వారా ప్రతి ఒక్కరు కూడా పాఠం నేర్చుకునే విధంగాను, ఇంకా ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి కష్టంలో కూడా ఆయనను తలుచుకోవడము, ఆయనను వదిలిపెట్టకుండా ఉండే ఆ పరిస్థితులన్నింటినీ కల్పించి మనలాంటి మానవులకి, సామాన్యమైన మానవులు ప్రతి క్షణము కూడా భగవంతుడిపైన నిర్భరమై ఉండి, భగవంతుడిపైన ఆధారపడి ఉండి, భగవంతుడి యొక్క భక్తియుత సేవని స్వీకరించే విధంగా తను ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉంటాడనమాట. అందుకే మన యొక్క చిన్న బుద్ధితో మనము అర్థం చేసుకోలేము. మరి ఇలాంటి భగవంతుడి యొక్క రక్షణని, ఇప్పుడు వాళ్ళ కష్టాలు ఇచ్చాడు కరెక్టే, కానీ భగవంతుడు వాళ్ళని వదిలిపెట్టి ఎప్పటికీ కూడా తను పోలేడు. అందుకే కుంతి మహారాణి ఏమంటుంది, నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావు కాబట్టి నాకు ఇలాంటి ఇప్పుడు పొందినటువంటి వైభవం కానీ, ఇలాంటి ఐశ్వర్యం కానీ, అందరి మెప్పు కానీ నాకు అవసరం లేదు కృష్ణ, నువ్వు నాకు ఎప్పటికీ కష్టాలే ఇవ్వు, ఎందుకంటే కష్టాల్లో నువ్వు నాతో ఉంటావు కాబట్టి నాకు కష్టాలు ఇవ్వు అని చెప్పేసి కుంతి మహారాణి ప్రార్థిస్తుంది అనమాట. సో ఆ విధంగా మీతో ఉన్నటువంటి కృష్ణుడు సాక్షాత్ దేవాది దేవుడు అని చెప్పేసి భీష్ముడు ఈ పాండవులకి చెప్తున్నాడు అనమాట. మీరేమనుకుంటున్నారు? మీరు రథాన్ని నడిపించేటటువంటి సారథియా, లేకపోతే మీకు కౌరవులకి మధ్యలో వచ్చినటువంటి రాయబారియా, సంధిని చేకూర్చడానికి వచ్చినటువంటి రాయబారియా, లేకపోతే మీ స్నేహితుడా, ఆయనతో తిరుగుతూ నడుస్తూ పడుకుంటూ లేస్తూ ఆ విధంగా ఉన్నారు కాబట్టి అతను సామాన్యమైన వాడు కాదు, అతనే దేవాది దేవుడు అని చెప్పేసి తను చెప్తాడనమాట. తన యొక్క ప్లాన్ ఏదైతే ఉందో, తన యొక్క మాయ ఏదైతే ఉందో ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. గొప్ప గొప్ప మునులు, ఋషులు కూడా ఎవరు కూడా అర్థం చేసుకోలేరు అని చెప్పేసి మనవనికి రాజకీయంలో ఉన్నటువంటి నీతి సూత్రాలని, తర్వాత రహస్యాలని అన్నీ చెప్తాడు. తర్వాత శ్రీధర్మాన్ని, రాజధర్మాన్ని, ప్రతి ఒక్క మానవుడి యొక్క ధర్మాన్ని, సైనిక ధర్మాన్ని, తర్వాత ఆర్థిక పరమైనటువంటి, రాజకీయ పరమైనటువంటి, రక్షణ పరమైనటువంటి, విద్యాపరమైనటువంటి అన్నింటినీ కూడా మనవడికి చెప్తాడనమాట. అన్ని రకాలుగా సూచనలను ఇస్తాడనమాట. సూచనలు ఇచ్చి వర్ణాశ్రమ విధానం గురించి, ఆ వర్ణాశ్రమ విధానంలో చేసేటటువంటి ప్రవృత్తి నివృత్తి మార్గాల గురించి, భగవంతుని చేరుకునేటటువంటి మార్గం గురించి, ప్రతి రాజు కూడా భగవత్పరాయణుడుగా ఉండడం వల్ల ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు భగవద్ధామాన్ని చేరుకుంటారు. ఆ విధంగా నీ యొక్క రాజ్యపాలన ఉండాలి అని చెప్పేసి మోక్ష ధర్మాన్ని, రాజధర్మాన్ని అన్నింటినీ కూడా సవిస్తారంగా
అన్నీ కూడా చెప్తాడనమాట. తను ఉన్నటువంటి స్థితిలో తన యొక్క ధర్మాన్ని తను నిర్వర్తిస్తున్నాడు, ఆ విధంగా అక్కడ అన్నీ కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత తను భగవంతుని కీర్తిస్తాడు, విష్ణు సహస్రనామాన్ని తను అక్కడ పాడతాడనమాట. ఆయన చనిపోయేటప్పుడు తన చివరి క్షణాల్లో దేవాదిదేవుడైన కృష్ణునికి సహస్రనామాలతో తను అర్చిస్తాడనమాట. ఇంకా తను ఎప్పుడైతే చనిపోతున్నాడో అప్పుడు భగవంతుడి యొక్క రూపాన్ని దర్శనం చేసుకుంటూ ఉన్నాడు. మనం నిన్న చెప్పుకున్నాం, భీష్ముడు ఏ రసంలో ఉన్నాడు? భగవంతుడితో వీర్య రసంలో ఉన్నాడు. భగవంతుడి దగ్గర నుంచి వీర్య రసంలో తను సేవ చేయాలి అనేసి అనుకుంటున్నాడు. యశోదమ్మ, నందమహారాజు వాత్సల్య రసంలో ఉన్నారు. అర్జునుడు, గోపబాలులు వీరందరూ కూడా సాఖ్యరసంలో ఉన్నారు. మరి తులసి మహారాణి, తర్వాత వేణువు, మురళి, నెమలి పింఛము, ఇవన్నీ కూడా శాంతరసంలో భగవంతుడి యొక్క సేవలో ఉన్నాయి. గోపికలు మాధుర్య రసంలో ఉన్నారు. మరి ఆ విధంగా ఇప్పుడు భీష్ముడు సాఖ్య రసాన్ని తను అనుభూతి పొందుతున్నాడనమాట. వీర్య రసాన్ని తను ఆయన వీర్య రసంలో కృష్ణుడి యొక్క భక్తిని చేస్తున్నాడనమాట. ఎందుకు? తను వీర్య రసంలో ఉన్నాడు కాబట్టి ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు తను కృష్ణుడిని చేసుకున్నటువంటి రూపాన్ని తను ఇప్పుడు చివరి క్షణాల్లో తన శరీరాన్ని వదిలేటప్పుడు, తన ప్రాణాన్ని వదిలేటప్పుడు ఆ రూపాన్ని తను స్మరిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఎక్కడ? ఆ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా ఉన్నటువంటి ఆ కృష్ణుడి యొక్క ముఖాన్ని, ఆ సంఘటన అంతా కూడా తను గుర్తుకు చేసుకుంటూ తను పాడుతూ ఉన్నాడనమాట. అంతే నారాయణ స్మృతి. ఎవరైతే చనిపోయేటప్పుడు నారాయణుడి యొక్క నామాన్ని చెప్తారో వాళ్ళు వైకుంఠాన్ని చేరుకుంటారు. మరి అదే విధంగా ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు? ఆ నారాయణుడి యొక్క రూపాన్ని, ఆయన యొక్క వీర్య రసంలో ఉన్నటువంటి ఆ రూప మధురిమని తను గుర్తుకు చేసుకుంటూ ఉన్నాడనమాట. భీష్ముడు తను ప్రార్థిస్తున్నాడు. ఏమని? భీష్మవాచ ఇతి మతిరుపకల్పిత వితృష్ణ భగవతి శాశ్వత పుంగవే విభూమ్ని స్వసుఖమపుగతే క్వచిదర్హుతం ప్రకృతి ముపేయుషి యద్భావ ప్రవాహ. భీష్మదేవుడు అంటున్నాడనమాట. ఏమంటున్నాడంటే, ఇప్పుడు నా మనసు ఏదైతే ఉందో, నా మనసు కృష్ణుడి యొక్క పాద పద్మాలపైన, ఆ కృష్ణుడి పైన సంలగ్నం చేయాలి అనేసి తను చెప్తున్నాడనమాట. ఏమంటున్నాడు? నా మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అనుభవాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు తను ఎంత పెద్ద వయసు కలిగినటువంటి వాడు, ఇప్పటివరకు తన మనసులో ఉన్నటువంటి కోరికలు, ఆలోచనలు, అనుభవాలు అన్నింటినీ కూడా తను ఇప్పుడు కృష్ణుడి పైన సంలగ్నం చేయాలి అనేసి కోరుకుంటున్నాడనమాట. ఇంకేమంటున్నాడంటే, ఈ కృష్ణుడు వైకుంఠంలో గోలోకంలో ఉంటాడు. తను ఏం చేస్తూ ఉంటాడు? గోలోకంలో అక్కడ ఉండి ఎప్పుడూ కూడా ఆనందంగా, తర్వాత అక్కడ ఉన్నటువంటి సౌఖ్యాలు ఏవైతే వైకుంఠంలో ఉన్నటువంటి సౌకర్యాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి గోపికలతో, గోపబాలులతో, యశోదమ్మ, నంద మహారాజులతో తను అక్కడ చాలా బిజీగా ఉంటాడు, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మరి అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, ఆ వైకుంఠాన్ని, ఆ సౌకర్యాన్ని, ఆ ఐశ్వర్యాన్ని అంతా కూడా వదిలేసి తను అప్పుడప్పుడు ఈ భౌతిక ప్రపంచానికి వస్తూ ఉంటాడు. మరి ఈ భౌతిక ప్రపంచంలో ఏముందండి? దుఃఖాలయం అశాశ్వతం కదా. మరి భగవంతుడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు అంటే, భగవంతుడు ఇక్కడికి వచ్చాడు అంటే ఈ దుఃఖాలు ఏదైతే ఈ అశాశ్వతమైన ఆలయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వేడి, చలి, కష్ట, నష్ట, లాభ, నష్ట, ఇవన్నీ కూడా భగవంతుడి మీద ఏమైనా లాగు అవుతాయా? లేదు. ఇవన్నీ కూడా భగవంతుడు అన్నింటికి కూడా అతీతంగా ఉంటాడు. ఆ విధంగా తను ఏం చేస్తూ ఉంటాడు అంటే, ట్రిప్ వేయడానికి వస్తాడంట ఇక్కడికి. విహారయాత్రగా తను ఇక్కడ భౌతిక ప్రపంచానికి వస్తాడంట. మనం అప్పుడప్పుడు యాత్రకు వెళ్ళినట్టుగా భగవంతుడు వైకుంఠం నుంచి భూలోకానికి వస్తాడంట, రకరకాల వేషాలు వేసుకుంటూ. మనం కూడా అంతే కదా, ఉత్తరాఖండ్కి వెళ్తే బాగా స్వెటర్స్ అవన్నీ వేసుకొని వెళ్తాము. అలానే సౌత్ ఇండియాకి వెళ్ళామనుకోండి, పల్చటి కాటన్ చీరలు కట్టుకొని వెళ్తాం కదా. ఆ విధంగా భగవంతుడు కూడా తను ఉల్లాసంగా విహారయాత్ర చేయడం కోసం అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తన పైన ప్రభావాన్ని చూపిస్తాయా? మనకు అక్కడ ఎండుంటే మనకి ఎండ తగులుతుంది, అక్కడ చలి ఉంటే చలి తగులుతుంది. ఎందుకంటే మనము సామాన్యమైనటువంటి జీవులము. కానీ భగవంతుడు సచ్చిదానంద విగ్రహస్వరూపుడు. ఆయన పైన ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి రజో తమ సత్వ గుణాలు ఆయన మీద ప్రభావాన్ని చూపవు.
ఆ విధంగా తను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు అనేసి చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా త్రిభువన కమనం తమాలవర్ణం రవికర గౌరరాంబరం దదానే వపురలకులావృతానాబ్జం విజయ సఖే రతిరస్తు మేన సత్య. ఏమంటున్నాడంటే ఆయన యొక్క రూపం ఎలా ఉంది అంట, ఆయన యొక్క అందం ఎలా ఉంది అంటే ముల్లోకాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఆకర్షణ కలిగే విధంగా ఉందన్నమాట. ఒకరికే కాదు, ఆయన ఒక్కడే కాదు ఆకర్షించబడేతున్నాడు. ఇప్పుడు అక్కడ రథం నడిపించుకుంటూ రథం యొక్క డ్రైవర్గా కూర్చున్నటువంటి ఆయన యొక్క రూపము మొత్తం ముల్లోకాల్లో అంటే 14 లోకాల్లో, పైన 7 కింద పైన లోకాలు ఊర్ధ్వ లోకాలు, అధో లోకాలు, మధ్య లోకాలు ఏవైతే ఈ ముల్లోకాలు ఉన్నాయో ఈ ముల్లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన యొక్క రూపము చాలా ఆకర్షణీయంగా ఉందంట. ఆయన యొక్క దర్శనంతో అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారంట. తర్వాత ఇంకా ఆయన ఏ కలర్లో ఉన్నాడు అంటే తమాలవర్ణం అంటే నీలి మేఘ ఛాయ అనమాట, డార్క్ కంప్లెక్షన్. సో ఆ తమాలవర్ణంలో ఉన్నాయి. మరి ఆయన వేసుకున్నటువంటి డ్రెస్ ఎలా ఉంది అంటే ఇప్పుడు సూర్యోదయ సమయంలో సూర్యుడు ఏ విధంగా వెలిగిపోతూ ఉంటాడు, బంగారు వర్ణంతో వెలిగిపోతూ ఉంటాడు కదా, అలాంటి ఆ మెరుపుతో బంగారు వర్ణపు మెరుపుతో కలిగినటువంటి దుస్తువులని ఆయన గార్మెంట్స్ని వేసుకున్నాడనమాట. మరి ఆయన ముఖం ఎలా ఉంది అంటే చందనము గోపిచందన్ పెట్టుకొని ఉన్నాడనమాట, చందన చర్చితమై ఉందన్నమాట ఆయన ముఖము. ఎలాంటి ఆ పరమ ఆకర్షణీయమైనటువంటి ముఖం ఏదైతే ఉందో నా మనస్సు ఆయన ముఖము పట్ల, ఆయన ముఖ కమలము పట్ల, ఆ భగవంతుడి యొక్క సచ్చిదానంద విగ్రహము పట్ల నా మనస్సు ఆకర్షితం అవ్వాలి అని చెప్పేసి ఆయన వేడుకుంటున్నాడనమాట. ఎవరంట ఆయన? అర్జున సఖ. ఆ అర్జున సఖుడైనటువంటి ఆ త్రిభువనాల్లో ఉండేటటువంటి విజయసఖే అంటే ఎవరు? అర్జున. కృష్ణుడితో ఉన్నటువంటి అర్జునుడు ఎప్పుడు విజయాన్ని పొందుతూ ఉంటాడు. ఆ అర్జున సఖుడి అయినటువంటి కృష్ణుడి యొక్క రూపము నా మనసులో ఉండాలి, నేను ఆయన రూపం పట్ల ఆకర్షణ కలగాలి నాకు అని చెప్పేసి తను ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. ఇంకా అక్కడ కృష్ణుడి యొక్క ముఖం ఎలా ఉందో చెప్తున్నాడు. యుధితురగరజో విధూమ్ర విశ్వ కచలులిత శ్రమావార్య లంకృతాస్యే మమ నిశిత శరైర్విభిద్యమానా త్వచివిల సత్క వచేస్తు కృష్ణ ఆత్మా. అక్కడ మరి కురుక్షేత్ర యుద్ధ భూమి కదా, అక్కడ ఎలా ఉంటుంది? ఘోరమైనటువంటి భీకరమైనటువంటి శబ్దాలు కలుగుతూ వస్తూ ఉంటాయి. తర్వాత ఆయన చేసేటటువంటి పని ఏంటి? రథసారథి. అక్కడ ఉన్నటువంటి ఆ యుద్ధ స్థలంలో అన్ని గుర్రాలన్నీ కూడా పరిగెత్తుతూ ఉన్నాయి. ఆయన వేగంగా నడిపించేటటువంటి ఆయన యొక్క రథానికి ఉన్నటువంటి గుర్రాలు కూడా పరిగెత్తుతూ ఉన్నాయి. మరి అప్పుడంట ఆ గుర్రాల డెక్కలతో ఎగిరినటువంటి ధూళి ఏదైతే ఉందో, ఆ మట్టి, ఆ దుమ్ము ఎగురుతోంది కదా, కురుక్షేత్ర యుద్ధంలో ఆ దుమ్ము ఎగురుతూ ఉంది కదా, ఆ దుమ్మంతా కూడా ఆయన ముఖం మీద, ఆయన కేశాలపైన, ఆయన హెయిర్స్ పైన పడిందంట. అంటే సింపుల్గా ఆయన ముఖము, ఆయన చుట్టూ దుమ్ము కొట్టుకొని పోయింది అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఆయన చేసేటటువంటి పని ఏం చేస్తున్నాడు? తను రథాన్ని నడిపిస్తూ ఉంటే ఇంకా అలర్ట్గా ఉన్నాడు. ఎక్కడి నుంచి ఏ శత్రువు ఆక్రమణ జరుగుతుందో అర్జునుడి పైన రక్షిస్తూ ఉన్నాడు. మరి అంత పని చేస్తూ ఉంటే అలసిపోయి ఆయన ముఖం పైన చెమట బిందువులు కలిగాయంట. తర్వాత ఇంకా ఆ చెమట బిందువులతో, ఆ దుమ్ముతో చాలా అందంగా కనిపిస్తుందంట కృష్ణుని ముఖం. అంత దుమ్ము కొట్టుకొని పోయే చెమటలు కారణ ముఖం ఎక్కడైనా అందంగా ఉంటుందా? మన ముఖం అయితే అందంగా ఉండదు. కానీ భగవంతుడు ఎవరు? ఈశ్వర పరమకృష్ణ సచ్చితానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. మరి ఆయన ఎవరు? ఆయన సచ్చిదానంద విగ్రహ స్వరూపం. ఆయనకున్నటువంటి శరీరము మనలాంటి రక్త, చీము, ఎముక, మజ్జలతో ఉన్నటువంటిదా కాదు. సచ్చిదానందం, ఎప్పుడూ నిత్యంగా ఉండేటటువంటిది, ఆనందంతో కలిగినటువంటి దివ్యమైనటువంటి శరీరం. ఆయన ఏ వేషంలో వచ్చినా, ఆయన పంది రూపంలో, సూకర రూపంలో వచ్చినా, చేప మత్స్య రూపంలో వచ్చినా,
కూర్మ రూపంలో వచ్చిన ఏ రూపంలో వచ్చినా కూడా ఆయనంత దివ్య మంగళ స్వరూపం ఇంకొకటి ఉండదు. అలాంటి ఆయన రూపాన్ని చూసి ఆకర్షింపబడని వాడు ఉండనే ఉండడు. సో ఆ విధంగా ఆయన ముఖానికి దుమ్ము ఆ చెమటలు పడితే కూడా ఆయన చాలా దివ్యంగా కనిపిస్తూ ఉన్నాడంట. ఇంకెలా ఉన్నాడంట ఆయన ఎప్పుడు భీష్ముడు వేసినటువంటి బాణాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వాడిగా ఉన్నాయంట, షార్ప్గా ఉన్నాయంట. ఆ బాణాలు వేసేటప్పుడు అర్జునుడికే కాదు, మధ్య మధ్యలో కృష్ణుడికి కూడా తలుగుతూ ఉన్నాయన్నమాట. ఆ వాడి అయిన బాణాలతో ఆయన వేసుకున్నటువంటి కవచం ఏదైతే ఉందో ఆ కవచం కూడా భేదించబడిందంట. ఆయన శరీరం పట్ల గాయాలు తలిగి రక్తపు బిందువులు కూడా కారుతూ ఉన్నాయంట. అది చాలా పరమ దివ్యంగా అందంగా కనిపిస్తుంది అనేసి చెప్తున్నాడు. శత్రువుకి ఎదురుగా ఉన్న శత్రువు రక్తం కారుతూ కనిపిస్తే వీడికి ఉత్సాహం ఎక్కువగా పెరుగుతుంది. ఆ విధంగా అలాంటి కృష్ణుడి యొక్క రూపాన్ని చూస్తే భీష్ముడిలో ఇంకా వీర్యరసము ఉప్పొంగుతూ ఉందన్నమాట. అలాంటి రూపాన్ని ఇప్పుడు తను స్మరిస్తూ ఉన్నాడనమాట. సో ఆ విధంగా శరీరంలో నుంచి కారేటటువంటి ఏదైతే ఆ రక్తపు చుక్కలతోనూ, తర్వాత చెమట బిందువులతోనూ, తర్వాత ముఖం మీద పడినటువంటి దుమ్ముతోనూ, ఆయన నల్లటి కర్లీ హెయిర్స్ మీద పడినటువంటి ఆ దుమ్ముతోనూ కృష్ణుడి యొక్క రూపము చాలా అందంగా కనిపిస్తుంది అనేసి అంటున్నాడనమాట. మరి అలా కనిపించేటటువంటి అటువంటి రూపము పైన నా మనస్సు నిరాటంకంగా, అంటే నా మనస్సులో ఎట్టి ఆలోచన లేకుండా, ఎలాంటి స్మృతులు కలగకుండా నిరాటంకంగా ఆ రూపం పైన సంలగ్నం అవ్వాలి అని చెప్పేసి వేడుకుంటున్నాడు అనమాట. తర్వాత సపది సఖివచోని సంయమధ్యే నిజ పరయోర్బలయోరదం నివేశ్య స్థితవతి పరసైనికాయురక్ష్ణ హృతపతి పార్థసఖే రతిర్మమాస్తు. మళ్ళీ ఇందులో కూడా పార్థసఖే విజయసఖే అనేసి చెప్తూ ఉన్నాడనమాట. ఏంటంట, ఈ కృష్ణుడు తన స్నేహితుడైనటువంటి మిత్రుడైనటువంటి అర్జునుడు చెప్పిన మాట ప్రకారం ఏం చేశాడంట, ఈ రెండు సేనల మధ్య రథాన్ని నిలబెట్టు అని చెప్పాడు. సేనయోరు మధ్య అని చెప్తాడు కదా, రథం స్థాపయితొచ్చత అని చెప్తాడు. ఏంటి, యుద్ధం స్టార్ట్ అయ్యేదానికంటే ముందు ఈ రథాన్ని ఈ రెండు సేనల మధ్యలో నిలబెట్టు అని చెప్తాడు. సో ఆ విధంగా కృష్ణుడు ఏం చేశాడు, ఆయన వేసినటువంటి ఆర్డరు సారథిగా, ఎందుకంటే సారథి రోల్ని పోషిస్తున్నాడు కదా, సారథిగా ఆయన యొక్క ఆర్డర్ని తను తీసుకొని తన ఆదేశాన్ని పాటిస్తూ తన యొక్క రథాన్ని తీసుకొని ఆ రెండు సైన్యాల మధ్య నిలబెట్టాడనమాట. మరి ఇప్పుడు అర్జునుడు ఎందుకు అక్కడ రథాన్ని నిలబెట్టాడు, ఈ రెండు సైన్యాలని చూడడం కోసం. అంటే నా దగ్గర ఎంత సైన్యం ఉంది, ఆపోజిట్లో ఎంత శక్తి ఉంది, మరి నేను ఎవరిని చంపడానికి వెళ్తున్నాను, మరి ఈ యుద్ధంలో నా వైపు ఉన్న వాళ్ళు ఎవరెవరిని కోల్పోబోతున్నాను అని తను క్యాలిక్యులేషన్ చేసుకుంటాడనమాట. ఆ విధంగా తను చూడాలనుకున్నాడు, అందుకే అక్కడికి వెళ్తున్నాడు అనమాట. మరి ఆ విధంగా అక్కడికి వచ్చినప్పుడు అంటే కృష్ణుడు ఏం చేశాడంట, తన యొక్క కరుణా దృష్టిని అక్కడున్న వాళ్ళందరిపైన కూడా సారింపజేశాడంట. మరి ఆ కరుణా దృష్టితో ఏమైందంట, ఈ ఆపోజిట్ పార్టీలో ఉన్న వాళ్ళ యొక్క ఆయుష్ అంతా కూడా హరించకపోయిందంట. భగవంతుడికి ఇంకో పేరేంటండి, హరి అంటే ఏంటి, హరించువాడు. ఏమేం హరిస్తాడు, అయ్యో అదేంటండి, కృష్ణుడు వెన్నని దొంగలించడం విన్నామే, తర్వాత గోపికల యొక్క హృదయాన్ని దొంగలించాడు, వస్త్రాలని దొంగలించాడు, కానీ ఇప్పుడు ఏం చేశాడు, ఆయుష్ను కూడా హరించేశాడు, ఆయుష్ను కూడా దొంగతనం చేశాడనమాట. మరి ఎందుకు అలా చేశాడు అంటే, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అధర్మపరులు. ఈ అధర్మానికి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే అధర్మాన్ని పాటించేటటువంటి వాడు అధోగతి పాలవుతాడు, వాడు అసుర యోనిలోకి వెళ్తాడు. మరి వాడి యొక్క ఆయుష్ ఇంకా పెద్దగా ఉందనుకోండి, అప్పుడు తను ఏం చేస్తాడు, ఇంకా అధర్మాన్ని ఎక్కువగా చేస్తాడు. మరి ఇప్పుడు తనని రక్షించడానికి భగవంతుడు కూడా చేరుకోలేనటువంటి ఇంకా అధోగతి స్థితిలో పడిపోతాడు. అందుకోసం కానీ వాళ్ళందరి యొక్క ఆయుష్ని హరించి వాళ్ళందరికీ కూడా మేలు చేశాడు భగవంతుడు అనేసి చెప్తున్నాడు అన్నమాట.
అనమాట. ఆ విధంగా ఆయన యొక్క కరుణా దృష్టిని ఆ సైన్యంలో ఉన్న వాళ్ళందరి పట్ల కరుణా దృష్టిని సారింపచేసి వాళ్ళ యొక్క ఆయుష్ని హరించి వాళ్ళందరికీ కూడా వైకుంఠ ధామాన్ని ఇచ్చాడు. అలాంటి గొప్ప కరుణామయుడు. తర్వాత అందరికీ కూడా ముక్తినిచ్చాడనమాట. మరి ఇప్పుడు ఏమంటారు, ఈ భూలోకంలో ఉన్న వాళ్ళు చాలా గొప్ప గొప్ప మంది ఉన్నారనమాట. వీళ్ళందరూ గొప్ప గొప్ప వీరులు అనమాట. మరి వీళ్ళందరూ ఏం చేశారు, ఈ కురుక్షేత్ర యుద్ధానికి వచ్చారనమాట. ఈ కురుక్షేత్ర యుద్ధానికి వచ్చినటువంటి గొప్ప గొప్ప వీరులందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం చేస్తూ ఉంటే అంట కృష్ణుడిని చూసి వాళ్ళందరూ కూడా ముగ్ధులైపోయారంట. ఎందుకంటే కృష్ణుడి యొక్క దివ్యమంగళ స్వరూపం మనోహరమైనటువంటి ఆ ముఖాన్ని దర్శించి వాళ్ళందరూ కూడా భగవద్ధామాన్ని పొందారంట. చనిపోయేటప్పుడు ఏ విధంగా ఆలోచిస్తే అక్కడికి వెళ్తాం కదా, వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ముఖము ఎంత అందంగా ఉందంటే, ఆహా, కృష్ణుడి యొక్క రూపము ఎంత అందంగా ఉంది, నిజంగా తన యొక్క అందానికి దాసోహము అని చెప్పేసి అనుకోనివాడు ఎవడూ లేడనమాట. ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆనందించని వాడు, ఆయన యొక్క స్వరూపాన్ని ఆరాధించని వాడు ఎవడూ లేడనమాట. ఆ విధంగా వాళ్ళందరూ కూడా భగవద్ధామాన్ని చేరారు. మరి అదేంటండి, వాళ్ళు పాపులు కదా, వాళ్ళందరూ అధర్మానికి సపోర్ట్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళెందుకు వైకుంఠానికి వెళ్ళారు అంటే, వాళ్ళు చనిపోయేదానికంటే ముందంట అర్జునుడు వేసేటటువంటి బాణాలతో వాళ్ళు పవిత్రమయ్యారంట. భక్తుడు అనేవాడు తిట్టినా కొట్టినా ఆశీర్వదించినా తన్నినా మెచ్చుకున్నా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందంట. ఆ విధంగా ఇప్పుడు ఆ యుద్ధంలో అర్జునుడు వేసేటటువంటి బాణాలతో వాళ్ళందరూ పవిత్రులైపోయి భగవంతుడి యొక్క దర్శనం చేసుకొని వాళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళారనమాట. ఆ విధంగా భీష్ముడు అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని స్మరిస్తున్నాడనమాట. అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని స్మరించి భగవంతుడి యొక్క కృపని తను కోరుకుంటూ ఉన్నాడు. ఆ రూపాన్ని తను స్మరిస్తూ ఉన్నాడనమాట. మరి నెక్స్ట్ శ్లోకాలో అలాంటి కృష్ణుడి పట్ల నా మనసు ఏకాగ్రంగా ఉండాలి అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు. వ్యవహిత పృతనాముఖం నిరీక్ష స్వజనవదాద్విముఖస్య దోషబుద్ధ్యా కుమతి మహరదాత్మ విద్యాయ శరణరతి పరమస్య తస్య మేస్తు. మరి ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడు, ఈ రెండు పార్టీలని చూస్తున్నాడు అనమాట. ఈ రెండు పార్టీలను చూస్తే ఆయనకి ఏం కనిపిస్తోంది, ఎటు చూసినా బంధువులే కనిపిస్తున్నారు. తాతలు, తండ్రులు, పుత్రులు, పౌత్రులు, స్నేహితులు, గురువులు, మరి వీళ్ళందరూ కనిపిస్తున్నారే, వీళ్ళందరినీ ఎలా చంపుతాడు, నేను చంపలేను స్వామి అని చెప్పేసి తను ఆయన గాంధీవారిని కింద పడేశాడు. అవునా కదా? ఆ విధంగా అర్జునుడు మోహపోయాడు. ఏ విధంగా, ఈ ఆపోజిట్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ చూసి వీళ్ళందరూ కూడా నా బంధువులే, నా స్నేహితులే అని చెప్పేసి మోహపోయి తను యుద్ధాన్ని చేయకుండా తను నిరాకరించాడనమాట. మరి అలాంటి మనస్తత్వం ఏంటిదంట, దోషబుద్ధి. స్వజన వదాద్విముఖస్య దోషబుద్ధ్యా. ఇక్కడ భీష్ముడు అర్జునుడిని తిడుతున్నాడు, నీకు దోషబుద్ధి ఉంది, నువ్వు కుమతివి అని చెప్పేసి భీష్ముడు అంటున్నాడు అనమాట. ఇంకా అర్జునుడు అక్కడే ఉన్నాడు, పక్క కూర్చొని ఉన్నాడు. అక్కడ చెప్తున్నాడు అనమాట. ఏంటి అంటే, అర్జునుడు చేసినటువంటి ఏదైతే ఇది ఉందో అది సరి అయింది కాదు, ధర్మపరంగా ఇప్పుడు అర్జునుడు నడుచుకోవడం లేదు. అదేంటండి, చుట్టాలు కదా, చుట్టాల పైన ఉన్నటువంటి మమకారంతోనే కదా అర్జునుడు యుద్ధం చేయనన్నాడే గాంధీవాన్ని వదిలేశాడు అనేసి అనుకోవచ్చు. కాదు, మరి ఎందుకు దోషబుద్ధి అంటున్నాడు భీష్ముడు అంటే, మరి ఎంత సొంత బంధువులైనా ఎంత ప్రాణ స్నేహితులైనా కూడా అధర్మం చేస్తే వాళ్ళని శిక్షించాలి. మరి శిక్షించకుండా నేను వాళ్ళని శిక్షించలేను, నా చర్మం మండిపోతుంది, నా ముఖం వాడిపోతుంది, నా నోరు ఎండిపోతుంది, నా గాంధీవం జారిపోతుంది, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు కుమతివి, నువ్వు అల్పజ్ఞుడివి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. మరి అలాంటి తప్పుని ఎవరు సమర్థించారు, అలాంటి తప్పుని ఎవరు సమర్థించాలి, ఇలాంటి తప్పుని అధర్మాన్ని ఎవరు సమర్థించాలి, ఇలాంటి కుమ్మతివైపోయావు నువ్వు, ఇలాంటిది సమర్థించదగింది కాదు అనేసి చెప్తున్నాడు. సమర్థన ఎప్పుడు ఇవ్వాలి అంటే, రక్త సంబంధానికో ప్రాణ స్నేహానికో ఇవ్వాలి. కానీ ఎప్పుడు ఇవ్వాలంట, వాళ్ళు ధర్మబద్ధంగా ఉంటే, ధర్మాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళు చేసేటటువంటి ప్రవర్తనకి నువ్వు సపోర్ట్ చేయాలి. కానీ నువ్వు అలా చేయలేదు కాబట్టి నువ్వు కుమతివి అని చెప్పేసి
చెప్పేసి అంటున్నాడనమాట. మరి కరెక్టే, ఎమోషన్స్ ఉంటాయి, లోపల ఫీలింగ్స్ ఉంటాయి. మరి అవన్నీ ఎలా అంటే భీష్ముడు అంటున్నాడు, ఆ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధర్మ ప్రవర్తనకి మద్దతు పలకడం కోసమే, కానీ ధర్మ ప్రవర్తనకి అడ్డుపడడం కోసం కాదు అనేసి చెప్తున్నాడనమాట. మరి కృష్ణుడు నన్ను చంపడానికి సంకోచించలేదు, కానీ నీ దోషబుద్ధి, నువ్వు ఏదైతే దోషబుద్ధి ఉన్నావో, నువ్వు అల్పజ్ఞుడు కాబట్టి అధర్మానికి సపోర్ట్ చేయాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు నన్ను చంపడానికి సంకోచించావు అనేసి మనవడిని అంటున్నాడు అనమాట. సో అంటే కృష్ణుడిని, అర్జునుడు చాలా గొప్ప భక్తుడు. కృష్ణుడిని అర్జునుడు అర్థం చేసుకున్న దానికంటే ఎక్కువగా భీష్ముడు అర్థం చేసుకున్నాడు అనమాట. అఫ్కోర్స్ అర్జునుడిని ఆ విధంగా ఎందుకు ఉంచాడు భగవంతుడు అంటే మనందరి కోసం, మనందరికీ భగవద్గీతను చెప్పడం కోసం, కానీ ఆ సంకోచమైనటువంటి పరిస్థితుల్లో అర్జునుడిని పెట్టాడు. కానీ సన్నివేశం ప్రకారం మనం చెప్పుకోవడానికి అర్జునుడి కంటే ఎక్కువగా భీష్ముడు కృష్ణుడిని అర్థం చేసుకున్నాడు అనమాట. కృష్ణుడు ధర్మాన్ని స్థాపించడం కోసం, అధర్మాన్ని నిర్మూలించడం కోసం తనే ఇక్కడికి వచ్చాడు అన్న విషయాన్ని భీష్ముడు బాగా అర్థం చేసుకున్నాడు. అందుకుగానే ఇప్పుడు తను అర్జున్ని కుమతి అనేసి అంటున్నాడనమాట. అయితే కురుక్షేత్రంలో ఇద్దరు ప్రతిజ్ఞ చేస్తారు. స్వనిగమపహాయా మత్ప్రతిజ్ఞా మృతమధికర్తుమవప్లుతో రథస్థ ధృతరథచరణోభ్యయాచలద్గుః హరిరివ హంతుమిభం గతోత్తరీయా. మరి ఏంటి ఇక్కడ ఏం చేశారంట, ఇక్కడ ఇద్దరు ప్రతిజ్ఞ చేశారు యుద్ధంలో. ఏంటి అది? ఫస్ట్ ప్రతిజ్ఞ ఏంటి అంటే, కృష్ణుడు ఎప్పుడైతే అర్జునుడు ఇంకా దుర్యోధనుడు ఆయన దగ్గర నుంచి సహాయాన్ని పొందడానికి వచ్చారో అప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడు, నారాయణి సైన్యాన్ని అంతా కూడా తీసుకొని వెళ్తాడు. కానీ అర్జునుడు కృష్ణుడినే కోరుకుంటాడు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు, నేను ఆయుధాన్ని పట్టను అని చెప్తాడు, అనా కదా? సో అది ఆయన ప్రతిజ్ఞ. మరి భీష్ముడు ఏం చేస్తాడు అంటే, నేను కృష్ణుడితో ఆయుధాన్ని పట్టిస్తాను అని చెప్పేసి భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడు. మరి భీష్ముడు ఎందుకు ఆ ప్రతిజ్ఞ చేశాడో తెలుసుకుందాం. దుర్యోధనుడంట ఈ యుద్ధ మధ్యలో ఒకరోజు బాగా కోపం వస్తుందన్నమాట. ఎందుకు అంటే తను ఏం చేసినా, ఏ విధంగా ఎన్ని ప్లాన్లు వేసినా కానీ పాండవులని కదిలించలేకపోతున్నాడు, పాండవులకి ఏమి హాని చేయలేకపోతున్నాడు. అందుకని చెప్పేసి రోషంతో తాతని ఎత్తి పొడచడం కోసం కానీ తాత దగ్గరికి వస్తాడనమాట. అసలు తాత, నువ్వు నీకున్నటువంటి శక్తి ఎలాంటిదో నాకు తెలుసు, నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటో నాకు తెలుసు, నీ యొక్క యుద్ధ నైపుణ్యత ఎంత గొప్పదో నాకు తెలుసు. నువ్వు అసలు ఒక్కసారి కూడా ఇప్పటి వరకు ఇన్ని రోజుల యుద్ధంలో ఒక్కరోజు కూడా గట్టిగా నువ్వు యుద్ధం చేయలేదు. అందుకే పాండవులు ఇంకా నిలబడి ఉన్నారు. నువ్వు పాండవ పక్షపాతివి, నువ్వు వాళ్ళంటే మమకారం, నువ్వు చూడడానికేమో మా సైడ్ ఉన్నావు, మమ్మల్ని రక్షిస్తున్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, కానీ నువ్వేం చేస్తున్నావు, పాండవులని కాపాడుతున్నావు. నువ్వు చేసేటటువంటి ఏదైతే ధర్మం అనుకుంటున్నావో నీ ధర్మాన్ని నువ్వు సరిగా పాటించడం లేదు అని చెప్పేసి మనవాడు అంటాడనమాట. దాంతో భీష్ముడికి కొంచెం రోషం వస్తుంది, కొంచెం కోపం వస్తుంది. అందుకని అప్పుడు భీష్ముడు ఏమంటాడంటే, సరే ఇదిగో రేపు ఒక 5 బాణాలు తీసి చూయించి ఈ 5 బాణాలతో 5 పాండవులను వేసేస్తాను అని చెప్తాడు. చెప్పగానే దుర్యోధనుడికి చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే భీష్ముడి యొక్క ప్రతిజ్ఞ తెలుసు. భీష్మ ప్రతిజ్ఞ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో భీష్ముడు అన్నమాట నెరవేర్చేస్తాడు. ఆయన యొక్క యుద్ధ కౌశల్యము, ఆయనకు ఉన్నటువంటి వరాలు అన్నీ తెలుసు కాబట్టి ఇంకా అసలు దుర్యోధనుడు రేపు ఇంకా పాండవులు చనిపోతారు, నేనే రాజైపోతాను అని చెప్పేసి ఇక గెలిచినంత ఆనందాన్ని తను పొందాడు. పొందిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ ఉప్పొంగంలో ఆనందం బాగా మితిమీరిపోయింది అనమాట. మితిమీరిపోయి, తాత 5 బాణాలు నాకు ఇవ్వు తాత, నేను నా దగ్గర సురక్షంగా పెట్టుకుంటాను, రేపు యుద్ధంకి వస్తాం కదా అక్కడ ఇస్తాను అని చెప్తాడనమాట. సరేలే తీసుకోండి, మనవాడు ముచ్చట పడుతున్నాడు అని చెప్పేసి 5 బాణాలు కాస్త దుర్యోధనుడికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత దుర్యోధనుడు 5 బాణాలు తీసుకొని వెళ్తున్నాడు. పాపం ఎంజాయ్ మూడ్లో ఉన్నాడు తను, ఇప్పుడు ఫెస్టివల్ సెలబ్రేషన్ మూడ్. సో అలా ఉన్నాడు. మరి భగవంతుడు సాక్షాత్తు కృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు. తనకి తెలియని విషయం ఏదైనా ఉందా? మనము ఎవరి దగ్గరైనా ఏదైనా దాపెట్టగలుగుతాము, ఎవరి దగ్గర నుంచైనా ఏమైనా దొంగతనం చేయగలుగుతాము, ఎవరికైనా ఏదైనా విషయం చెప్పకుండా దాపెట్టగలుగుతాము, కానీ భగవంతుడితో మనం దాపెట్టలేము. ఎందుకు? భగవంతుడు ప్రతి హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు. మనం చేసేటటువంటి మంచి పని కానీ, మంచి ఆలోచన కానీ, చెడు ఆలోచన కానీ, మంచి ప్రవర్తన కానీ, చెడు ప్రవర్తన కానీ అన్నింటినీ కూడా తను చూస్తాడు. పక్షపాత, స్వపక్ష, తర్వాత మనకున్నటువంటి మక్కువలు, అయిష్టాలు, మన భయాలు, మన యొక్క కోరికలు,
ఇష్టాలన్నీ కూడా భగవంతుడికి తెలుసు. ఆ విధంగా ఈ పరమాత్మ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, ఇప్పుడు దుర్యోధనుడి దగ్గర 5 బాణాలు ఉన్నాయి, నువ్వు ఎలానైనా సరే 5 బాణాలు తెచ్చేసి అని చెప్తాడనమాట. సో ఈ అర్జునుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్తాడు, సాయంత్రం సమయంలో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తను సెలబ్రేషన్ మూడ్లో ఉన్నాడు కాబట్టి అర్జునుడు రాగానే రా కూర్చో అని చెప్పి మంచి కూల్ డ్రింక్ ఇచ్చాడు, కూర్చోబెట్టాడు. నీకేం కావాలో అడుగు, నేను ఇచ్చేస్తాను అనేసి అంటాడు. సో ఆ విధంగా అర్జునుడు ఏమంటాడంటే 5 బాణాలు ఇచ్చేయి అనేసి చెప్తాడనమాట. దుర్యోధనుడు ఏమైనా మాట మీద ఉంటాడా? ఆయన మాట మీద ఉండాల్సిన అవసరం లేదు, దుష్టుడు, వాడు ఉండడు. కాకపోతే కృష్ణుడి యొక్క మాయ వల్ల ఆ 5 బాణాలు ఇచ్చేస్తాడు. పురాణాల్లో ఇంకో కథ కూడా ఉంది. ఎప్పుడైతే అంతకుముందు దుర్యోధనుడికి అర్జునుడు హెల్ప్ చేసినప్పుడు నీకేం వరం కావాలి అని అడిగితే నాకు ఇప్పుడు ఏమొద్దు అనేసి అంటాడు. సరే నువ్వు ఎప్పుడైనా అడుగు అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ విధంగా ఇప్పుడు వెళ్ళి అడిగినట్టుగా కూడా చెప్తారు. సో ఆ విధంగా 5 బాణాలను తీసుకొని అర్జునుడు వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ డే యుద్ధం ప్లేస్లోకి వెళ్తే 5 బాణాలంటే అర్జునుడు తీసుకొని వెళ్ళిపోయాడు అనేసి అంటే సో అప్పుడు అంటాడు, నువ్వు అలా 5 బాణాలు వెళ్ళిపోయాయని చెప్పేసి ఇప్పుడు నువ్వు మళ్ళీ తాతనితో మాట్లాడితే అప్పుడు తాత ప్రతిజ్ఞ చేస్తాడనమాట. ఈరోజు యుద్ధంలో అర్జున్ని ఎవరు కాపాడలేరు, ఒకవేళ సాక్షాత్ కృష్ణుడు ఆయుధం పడితే మాత్రం అర్జునుడు కాపాడబడతాడు అనేసి చెప్తాడు. ఇక ఆ మాట విన్న తర్వాత సరేలే, పంచపాండవులు కాకుండా ఎట్లీస్ట్ అర్జునుడు ఈరోజు ఎగిరిపోతాడు అని చెప్పేసి సంతృప్తి చెందుతాడు దుర్యోధనుడు. ఎందుకంటే కృష్ణుడు ఏమన్నాడు, ఆయన ముందే చెప్పాడు నేను ఆయుధాన్ని పట్టుకోను అని. అంటే ఈరోజు ఎలా అయినా అర్జునుడు చచ్చిపోతాడు అని చెప్పేసి దుర్యోధనుడు హ్యాపీగా నెక్స్ట్ డే వెళ్ళిపోతాడనమాట. మరి ఆ నెక్స్ట్ డే యుద్ధంలో ఎంత భీకరంగా భీష్ముడు యుద్ధం చేస్తున్నాడు అంటే అసలు ఎన్ని విధాలుగా అర్జున్ని తప్పించడానికి కృష్ణుడు ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంకా యుద్ధంలో ఆ రోజంట భీష్ముడు వేసినటువంటి బాణాలు ఓన్లీ అర్జునుడికే కాదు కృష్ణుడికి కూడా పడుతున్నాయంట బాణాలు. అందుకే ఆయన వేసుకున్నటువంటి కవచం ఛేదింపబడింది, ఆ కవచానికి కూడా రంధ్రాలు పడ్డాయి. ఆయన శరీరంలో నుంచి ఆ గాయం ఏర్పడి రక్తపు చుక్కలు కారుతూ ఉన్నాయి. ఆయన ఆ విధంగా అర్జున్ని రక్షించడానికి శ్రమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకి చెమట కూడా కారిపోతూ ఉంది. అందుకే ఆయన యొక్క అద్భుతమైనటువంటి వీర్యరసంలో ఉన్నటువంటి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని తను స్మరిస్తున్నాడు. మరి ఈ దర్శనాన్ని ఎవరు చేసుకుంటున్నారు? భీష్ముడే చేసుకుంటున్నాడు, అర్జునుడు చేసుకోవట్లేదు, ఇంకెవరు కూడా చేసుకోవట్లేదు. ఎందుకంటే అలాంటి మాధుర్యం ఏదైతే ఆ వీర్య రసంతో భగవంతుడితో భీష్ముడు కనెక్ట్ అయి ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప భక్తుడు అంటే అర్జునుడికి చెప్తున్నాడు, నువ్వు అనుక్షణం నన్ను స్మరిస్తూ నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ భీష్ముడు ఏం చేస్తున్నాడు? అనుక్షణం ప్రతిక్షణం భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటూ స్మరిస్తూ తను యుద్ధం చేస్తున్నాడు. దేనికోసం యుద్ధం చేస్తున్నాడు? తను ఆ ధర్మం సైడ్ ఉన్నా కానీ ధర్మం నిలబడాలి అని చెప్పేసి తను యుద్ధం చేస్తున్నాడు అనమాట. ఆ విధంగా ఎప్పుడైతే అలా యుద్ధం జరుగుతూ ఉందో ఇంకా అర్జున్ని కాపాడడం కోసం, అలానే అనిపిస్తుంది కదా, అర్జున్ని కాపాడడం కోసమేనా ఇప్పుడు తను చేస్తున్నాడు ఏదైతే చేస్తున్నాడో. ఆ కోపంతో కృష్ణుడు ఏం చేశాడంట, ఆ రథం మీద నుంచి దూకేసి అక్కడ పక్కనున్నటువంటి రథం చక్రాన్ని చేతిలో ఎత్తి భీష్ముడి మీదకి వదలడానికి కోపంగా చూస్తున్నాడంట. ఆ సన్నివేశం ఎలా ఉంది అంటే అంటే జింక మీదకి పడి వేట ఆడడానికి ఏ విధంగా అయితే సిద్ధంగా ఉంటుందో ఆ విధంగా ఉందంట. మరి ఇప్పుడు అర్జునుడు అంటే అంత ఇష్టమా కృష్ణుడికి? అర్జున్ని కాపాడడం కోసమని కృష్ణుడు చేసినటువంటి ప్రతిజ్ఞని గట్టు మీద పెట్టేసి ఇప్పుడు ఆయుధాన్ని తన చేత పట్టాడు అని అనిపిస్తుంది కదా. కాదు, ఇక్కడ ఇద్దరూ చాలా ఇష్టము కృష్ణుడికి. అర్జునుడు అంటే ఇష్టము. అర్జునుడి కాపాడడం కోసం, ఇంకా భీష్ముడు చేసినటువంటి ప్రతిజ్ఞని నెట్టడం కోసం, నిలబెట్టడం కోసం. ఎలా? భీష్ముడు ఏమన్నాడు? ఈరోజు కృష్ణుడు చేయితో ఆయుధాన్ని పట్టిస్తాను అని చెప్పేసి ఇది నా ప్రతిజ్ఞ అనేసి అన్నాడు. మరి భక్తుడు చేసినటువంటి ప్రతిజ్ఞని కృష్ణుడు ఎప్పుడూ పూర్తి చేయడం కోసం తను తత్పరంగా ఉంటాడు. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడా నీ స్వామి, స్తంభంలో ఉన్నాడా అనగానే ప్రహ్లాదుడు ఏమంటాడు? అవును అనగానే ఆ స్తంభంలో నుంచి నరసింహ అవతారము ఆవిర్భవించింది. అదేవిధంగా ఎప్పుడు ఏ భక్తుడు భగవంతుణ్ణి ఏ విధంగా చెప్తే ఆ విధంగా అవన్నీ కూడా నెరవేర్చడానికి రెడీగా ఉంటాడనమాట. అందుకే తను చేసినటువంటి ప్రతిజ్ఞని కూడా పక్కకు పెట్టి ఆయుధాన్ని పట్టడానికి తను సిద్ధంగా ఉన్నారు. మరి అదేంటండి, కృష్ణుడు మాట తప్పాడు కదా, మరి కురుక్షేత్ర యుద్ధం ఎలా ధర్మపరమైంది అని మళ్ళీ డౌట్ వస్తుంది. ఎందుకంటే మనం సామాన్యులం కదా, మనకున్న ఈ లోపపు బుద్ధితో మనం అలానే ఆలోచిస్తాం. అందుకే చక్రము ఏదైతే రథచక్రం ఉందో ఆ
అది ఆయుధం కాదండి. ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు రథచక్రాన్ని తీసుకెళ్ళడం ఎవరైనా చూసారా? ఆ గద లేకపోతే ఖడ్గమా లేకపోతే విల్ల బాణమా ఏంటది? కాదు కదా. సో ఆ చక్రాన్ని తను ఎత్తి పట్టాడే కానీ భీష్ముడి మీద వదలలేదే, భీష్ముడికి చూయించాడు అంతే, విసురుతాను అన్నట్టుగా తను చూయించాడు. సో ఆ స్వరూప దర్శనం చేసుకొనే భీష్ముడు సంతృప్తి చెందాడంట. ఆ విధంగా ఆయన యొక్క ప్రతిజ్ఞని పక్కకు పెట్టేశాడు, తన యొక్క భక్తుడి యొక్క ప్రతిజ్ఞని నెరవేర్చడం కోసం గాను అని చెప్పేసి. సితవిసిక హతవిశీర్ణదంస క్షతజ పరిఫ్లుత ఆతతాయినో మే ప్రసభమభి సారసమద్వదార్థం సభవతు మే భగవాన్ గతిర్ముకుంద. మరి ఎప్పుడైతే కృష్ణుడు ఆ రథంలో నుంచి కిందికి దూకి భీష్ముడి వైపు పరిగెత్తుతూ ఉన్నాడో అప్పుడంట ఆయన పైన ఉన్నటువంటి ఆ ఉత్తరీయ కూడా జారిపడిపోయిందంట. అసలు ఆ రూపము చాలా దివ్యంగా ఉందన్నమాట. ఆ స్వరూపాన్ని, ఆ సన్నివేశాన్ని తను తలుచుకుంటూ నా హృదయంలో అది సహజంగా ఉండాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. సో ఇంకేమంటున్నాడంటే, నా బాణాల యొక్క గాయాలకి కోపం వచ్చి తట్టుకోలేక తను ఈ విధంగా చేశాడు అనేసి తను చెప్తున్నాడనమాట. అలాంటి రూపం పైన నా మనసు లగ్నం అవ్వాలి అని చెప్పేసి అంటున్నాడనమాట. మరి భగవంతుడు ఆయనను చంపాలి అనుకుంటే చంపొచ్చు, ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా శ్రేయోభిలాషి. ఏ విధంగా ఎగ్జాంపుల్ వృత్తాసురుడు ఉన్నాడు. వృత్తాసురుడు చాలా గొప్ప భక్తుడు, ఇంద్రుడి కంటే గొప్ప భక్తుడు. ఆ వృత్తాసురుని చంపడం కోసం కానీ ఇంద్రుడిని నియోగింపచేసి ఇంద్రుడికి వజ్రాయుధాన్ని ఇచ్చి వృత్తాసురుని చంపడానికి పంపిస్తాడు. ఆ ఇంద్రుడు ఎంత కష్టపడ్డా కూడా ఆ వృత్తాసురుని చంపలేకపోతున్నాడు. నువ్వు చంపు అని చెప్పేసి తను లొంగిపోయి తనతో చంపించుకోవడానికి సిద్ధపడతాడనమాట. ఆ విధంగా భగవంతుడు ప్లాన్ చేస్తాడు కదా, ఆ ప్లాను అది సరి అయింది. ఆయన చేసేటటువంటి ఏదైతే ఉందో అది మనం అపార్థం చేసుకోవద్దు. ఇప్పుడు అర్జున్ని ఏమంటారు, అర్జున్ని చంపేస్తాడు అని చెప్పేసి భీష్ముడి పైన తను ఈ విధంగా ప్రవర్తించాడు అని చెప్పేసి కృష్ణుడిని అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే కృష్ణుడికి ప్రతి జీవి పట్ల కూడా అమితమైన అనురాగం కలిగి ఉంటాడు కాబట్టి. విజయరథ కుటుంబ అత్తతోత్రతే ధృతహాయ రస్మనీత్ర శ్రియేక్షణీయే భగవతిరతిరస్తు మే ముహూర్షో యామిహ నిరీక్ష హతాగత స్వరూపం. సో ఇప్పుడు ఇంకా ఆయన యొక్క రూపం గురించి చెప్తున్నాడు అనమాట. ఆ విజయుడి యొక్క రథాన్ని నడుపుతూ ఉన్నాడు. ఎవరు ఆ విజయుడు అంటే అర్జునుడు. ఆ అర్జునుడి యొక్క రథాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ రథ కుటుంబం ఏదైతే ఉందో ఆ రథానికి ఉన్నటువంటి గుర్రాలు ఏవైతే ఉన్నాయో అవి నడిపిస్తూ ఉన్నాడనమాట. మరి ఆ నడిపించేటటువంటి పనిని చాలా చక్కగా నిర్వర్తిస్తున్నాడంట. భగవంతుడు ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు కదా, ఆ విధంగా తను చాలా నడిపిస్తూ ఉన్నాడనమాట. ఏం చేస్తూ ఉన్నాడు, ఎడమ చేతిలో పగ్గాన్ని పట్టుకొని కుడి చేతిలో చండ్రకోళ్ళని పట్టుకొని తను నడిపిస్తూ ఉన్నాడనమాట. అలాంటి ఆ రథసారథి, ఆ పార్థ సారథి పైన నా మనస్సు సంలగ్నం అవ్వాలి అని చెప్పేసి తను చెప్తున్నాడు అనమాట. మరి ఇప్పుడు ఇన్ని శ్లోకాలు చెప్పాడు, విజయసఖ, అర్జున సఖ, తర్వాత పార్థసారథి ఇవన్నీ చెప్తున్నాడు. అంటే అర్జున 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 అని అంటే ఇండైరెక్ట్గా అర్జున్ని కూడా పొగడేస్తున్నాడు తాత. అలా కాదండి, మరి అర్జునుడే గొప్ప భక్తుడా, అర్జునుడి కంటే గొప్ప భక్తులు లేరా అంటే ఇప్పుడు భీష్ముడు ఆ ఉత్తమమైన భక్తుల గురించి చెప్తున్నాడు అనమాట. లలిత గతి విలాస వల్గుహాస ప్రణయ నిరీక్షణ కల్పితోరుమానః కృతమనుకృతవైత్య ఉన్మాదాంత ప్రకృతి మగాన్ కిల యస్య గోపవద్య. ఎవరంట వీళ్ళు? ఉత్తమమైన భక్తులు, గోపికలంట. మరి ఇలాంటి గోపికలు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే భగవంతుడి యొక్క వల్గుహాసాన్ని, మధురమైనటువంటి హాస్యాన్ని, తర్వాత ఆయన యొక్క కదలికలని, ఆయన యొక్క ప్రేమని, ఏదైతే ఆయన యొక్క హృదయం ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా ప్రేమించేటటువంటి వాళ్ళు, నిస్వార్థంగా సేవించేటటువంటి వాళ్ళు గొప్ప భక్తులు గోపికలు ఉన్నారంట. మరి వాళ్ళు, ఈ గోపికలు మాత్రమే కృష్ణుడి యొక్క లావణ్య స్వరూపాన్ని, మాధుర్యమైనటువంటి నడకని, ఆయన యొక్క మందహాసాన్ని వాళ్ళు ఆస్వాదించగలుగుతారు అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూజించే విధంగా, ఆ కృష్ణుని పూజించే విధంగా, వాళ్ళు ప్రేమించే విధంగా నేను కూడా నా హృదయంలో కృష్ణుని స్మరించాలి అనేసి చెప్తున్నాడు అనమాట.
మరి వాళ్ళే ఎందుకు అంత గొప్పగా కృష్ణుణ్ణి ప్రేమించగలుగుతున్నారు అంటే వాళ్ళకున్నటువంటి పవిత్రమైనటువంటి హృదయము, వాళ్ళకున్నటువంటి ఆ పవిత్రమైనటువంటి హృదయం వలన భగవంతుని వాళ్ళు అంత గొప్పగా వాళ్ళు ప్రేమించగలుగుతున్నారనమాట. మరి వీళ్ళందరూ కూడా భగవంతుణ్ణి అంటే కృష్ణుని దేవాది దేవుడుగా వాళ్ళు చూస్తున్నారా? లేదే. వాళ్ళు ఏమనుకుంటారు? ఫ్రెండ్గా, సకుడిగా, ప్రేయకుడిగా, పుత్రుడుగా ఆ విధంగా అనుకుంటారు. అవునా కాదే? యశోదమ్మ ఇంకా నందమహారాజు కూడా దేవుడు అనేసి ఏమి అనుకోరు. వాళ్ళు నా పుత్రుడు మా లల్లా అనేసి అనుకుంటారు. ఆ గోపబాలులు అందరూ కూడా మా ఫ్రెండు అనేసి అనుకుంటారు. కృష్ణుడి యొక్క భుజాల మీద కూడా వాళ్ళు ఎక్కేస్తారు. ఈ గోపికలందరూ కూడా మా యొక్క బాయ్ ఫ్రెండ్ అంటే మా మా మాధుర్య ఏమంటారు, మా యొక్క ఫీలింగ్స్ని పంచుకునేవాడు అనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా ఎవరు దేవుడిగా వాళ్ళు అనుకోరు. మరి ఎవరు దేవుడిగా అనుకుంటారంటే ఈ ద్వారకా వాసులందరూ, హస్తినాపుర వాసులందరూ, ఈ భీష్ముడు వీళ్ళందరూ కూడా భగవంతునిగా చూస్తారనమాట. అందుకనేసి ఇక్కడ భీష్ముడు ఏమంటున్నాడంటే అది ఉత్తమమైనటువంటి భక్తి. ఈ గోపికలు చేసేటటువంటి బృందావనంలో ఉన్నటువంటి వీళ్ళందరూ చేసేటటువంటి భక్తి ఏదైతే ఉందో అది ఉత్తమమైనది. వాళ్ళు మాత్రమే ఆ పవిత్ర హృదయం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే భగవంతుడి యొక్క ఆ మాధుర్యాన్ని వాళ్ళు స్వీకరించగలుగుతారు. అలాంటి భక్తి నేను చేయలేను, నేను ఆ స్థాయికి చెందిన వాడిని కాదు అనేసి తను చెప్తూ ఉన్నాడనమాట. నేను ఆ లెవెల్ ఆఫ్ భక్తిని కాదు, నాలో అంత భక్తి లేదు అని చెప్పేసి తను చెప్తున్నాడనమాట. అందుకే ఇప్పుడు రాజసూయ యజ్ఞం గురించి తను చెప్తూ ఉన్నాడు. ఏంటంట, రాజసూయ యజ్ఞంలో మునిగణ నృపపర్య సంకులేంతః సదసి యుధిష్ఠ రాజసూయ ఏషాం అర్హనముపపేద ఈక్షణీయే మమ దృశిగోచర ఏష అవిరాత్మ. ఈ రాజసూయ యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, శ్రేష్టమైన వాళ్ళందరూ వచ్చారు, విశ్వంలో అన్ని మూలల నుంచి కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి అగ్రపూజ స్వీకరించాలి, అగ్రపూజకి తగిన వాడు ఇతనే అని చెప్పేసి అందరూ కూడా ఆమోదించారంట. ఒక శిశుపాలుడు ఒక్కడే ఒప్పుకోలేదు, ఆయన డిఫరెంట్ కాబట్టి ఆయన గురించి అలా. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఆమోదించారు. మరి అలాంటి కృష్ణుడి పట్ల ఆయన పట్ల ఆయన యొక్క రూపం పైన ఆయన పైన నా మనసు సంలగ్నం అవ్వాలి అని చెప్పేసి తను వేడుకుంటున్నాడు అనమాట. ఆ దేవాది దేవుడి పైన నా మనసు సంలగ్నం అవ్వాలి అని చెప్పేసి తను వేడుకుంటున్నాడు. అంటే కృష్ణుణ్ణి దేవాది దేవుడిగా నేను ఒక్కనే కాదు అంగీకరించేది, ఈ విశ్వంలో ఉన్నటువంటి రాజులు, గొప్ప గొప్ప రాజులు, మునులు, భక్తులు, గొప్ప గొప్ప శ్రేష్టమైనటువంటి వాళ్ళు చెప్పాలి అంటే బ్రహ్మ, రుద్ర వీళ్ళందరూ కూడా భగవంతుని దేవాది దేవుడిగా అంగీకరించారు. మరి అలాంటి నిన్ను ఆ కృష్ణుణ్ణి, ఆ కృష్ణుడి యొక్క రూపంని ఆయన ఏదైతే దర్శనం చేసుకున్నాడో యుద్ధంలో, ఇప్పుడు ఆ రూపాన్ని, ఆ సన్నివేశాన్ని తన మనస్సులో తలుచుకుంటూ ఆ రూపాన్ని తను చూస్తూ ఆ రూపం పైన నా మనసు సంలగ్నం అవ్వాలి అని చెప్పేసి తను స్మరిస్తూ ఉన్నాడనమాట. చివరికి ఇంకా తను కళ్ళు మూసే సమయం వచ్చిందనమాట. తమిమహమజం శరీరభాజం హృది దిష్టతమాత్మకల్పితానం ప్రతిదృశమివ నైకదార్కమేకం సమధిగతోస్మి విదూత భేదమోహ. చివరగా ఏకాగ్రతతో కృష్ణుడిని సమాధిలో ధ్యానిస్తున్నాడు. కృష్ణుడిని ధ్యానించడం అంటేనే సమాధి. సో ఆ విధంగా మొత్తము ఆయన యొక్క మనస్సుని, చిత్తాన్ని అన్నింటినీ కూడా భగవంతుడి యొక్క పాద పద్మాలపైన తనని యుక్తం చేశాడు. ఎందుకంటే తన శరీరము, తనకున్నటువంటి సంబంధాలు కానీ, తన మనస్సులో ఉన్నటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి మనోభావాలు కానీ, ఏ అనుభూతులు కానీ, రుచులు కానీ, ఇవి కూడా అన్నీ కూడా ఇప్పుడు కృష్ణుడి పైన సంలగ్నం అవ్వాలి. వాటన్నింటిని కూడా వదిలేసి, అంటే వాటన్నింటిని కూడా తప్పించేసి వేరే వేరే విషయాల పట్ల ఉన్నటువంటి మనోభావాలని, అభిరుచులని, తర్వాత బంధాలని అన్నింటినీ కూడా తప్పించి అవి కృష్ణుడి యొక్క పాద పద్మాలపైన తను ఇప్పుడు సంలగ్నం చేస్తున్నాడనమాట. ఏకాగ్రతతో సంపూర్ణంగా, తీక్షణంగా భగవంతుని ధ్యానిస్తూ, కృష్ణుణ్ణి చూస్తూ తన ప్రాణాలని వదిలేశాడు. కృష్ణుణ్ణి చూస్తూ 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 ఆ భగవంతుని దర్శనం చేసుకుంటూ తన మనస్సులో, తన ధ్యానంలో, తన హృదయంలో, తన కళ్ళతో
ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకుంటూ తను ప్రాణాన్ని త్యాగం చేశాడనమాట. సో మరి అందరూ ఏమంటారు, ఉత్తరాయణ కాలం వచ్చేంతవరకు తను వేచి ఉన్నాడని. ఉత్తరాయణ కాలం వరకు వచ్చేంతవరకు వేచి ఉండడం అది కరెక్టే, అది పుణ్యకాలము. కాకపోతే భక్తులకి ఉత్తరాయణము దక్షిణాయనం అనేది ఏమీ లేదండి. ఉత్తరాయణ అనే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడంట. ఉత్తర గర్భంలోనికి ప్రవేశించి పరీక్షిత్తుని రక్షించినటువంటి ఆ ఉత్తరాయణ అనే వ్యక్తి కోసం తను ఎదురు చూస్తూ ఎప్పుడైతే కృష్ణుడు వచ్చాడో అప్పుడు ఆ కృష్ణుడిని ముఖ కమలాన్ని తను మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుంటూ తన యొక్క ప్రాణాలని తను వదిలేశాడనమాట. భీష్మ మహాదేవ్కి జై, మహాజన భీష్మకి జై. ఆ పార్థసారథి రూపంలో ఉన్నటువంటి పార్థసారథికి జై. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను మన దగ్గర సమయంలో అంతా రావాలి అని చెప్పి చాలా ఫాస్ట్గా చెప్పాను, అందరికీ అర్థమైంది కదా. కానీ ఇది క్లియర్ గా చెప్పారు కదా, ప్రార్థనలు భీష్మ ప్రార్థనలు క్లియర్ గా చెప్పారు కదా, బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. రేపు మళ్ళీ ఇంకో మహాజన బలి మహారాజ్ గురించి చెప్పుకుందాం. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. ఇంతసేపు ఓపిక్గా విన్నారు, గంట సేపు నుంచి నాన్ స్టాప్. హరే కృష్ణ మాతాజీ. మీరు నాన్ స్టాప్ చెప్పారు, అది మీ ఓపిక మెచ్చుకోవాలి. లేదు అనుకున్న సమయంలో అంటే ఇంకా భీష్ముడు కంటిన్యూ అవుతున్నాడు కదా, ఈరోజు భీష్ముడిని వైకుంఠానికి పంపించేద్దామని.